అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహానిక అఫీషియల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ అయితే చేయటం మర్చిపోకండి. సో మేమైతే ఈరోజు చిన్న ఫంక్షన్కి వెళ్తున్నామండి. దానికోసం అయితే ఇలా రెడీ అయ్యాయి. మా రిలేటివ్ ఫంక్షన్ అండి. సడన్గా వాళ్ళు అయితే ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. సో ఆ ఫంక్షన్ కోసం మా ఫ్యామిలీ మొత్తాన్ని అయితే ఇన్వైట్ చేశారండి. మేమైతే ఇంకా మా మమ్మీ దగ్గర ఉన్నాం కాబట్టి నా దగ్గర అయితే ఏం శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏం లేదండి. ఇంట్లో ఉన్న శారీస్ తోటే అడ్జస్ట్ అయ్యి ఇలా పోతున్నానండి. చూడండి. బట్ ఇక్కడ మా హస్బెండ్ చూడండి, మా మమ్మీ అయితే ఏమన్నా ఇలా సడన్గా ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయని ఆయన షర్ట్స్ ఐరన్ చేయించి మరీ ఉంచిందండి మా మమ్మీ. బట్ నాకైతే అంత ఐరన్ లేదు, ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పార్షియాలిటీ చూపిస్తుందో మా మమ్మీ అయితే మా ఇద్దరికి. మా మమ్మీని అయితే ఈ టైంలో కూడా ఫంక్షన్కి అయితే తీసుకెళ్తున్నానండి. ఇంట్లో ఉండి ఇంకా ఊరికే దాని గురించి ఆలోచిస్తుంది. కొంచెం ఇలా ఫంక్షన్కి వచ్చిన చుట్టాలలో కొంచెం యాక్టివ్గా ఉంటుంది అనేసి దాని గురించి ఊరికే ఆలోచిస్తుంది. అందుకే ఇంకా ఫంక్షన్కి అయితే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. నేనైతే మా మమ్మీని మంచి శారీ కట్టుకో మమ్మీ, నేను శారీ డ్రాపింగ్ చేస్తాను చెప్పాను ఫ్రెండ్స్. బట్ మా మమ్మీ అయితే ఏమొద్దు, నేను ఇలాగ నార్మల్గానే వచ్చేసాను ఫంక్షన్కి అని అయితే చెప్పిందండి. ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి నేను కూడా ఏం మాట్లాడలేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మా బాబు వాళ్ళు కూడా హౌస్ అంతా చాలా నీట్గా క్లీన్ చేస్తున్నాడు అండి. చూడడానికి చిన్న పిల్లోడైనా పని మాత్రం ఎంత చక్కగా నీట్గా చేస్తున్నాడు ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి మా బాబు వాళ్ళు అయితే వాళ్ళ పాస్టర్ గారిని పిలిపించి ప్రేయర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దాని తర్వాత రిబ్బన్ కటింగ్ అయితే జరుగుతుందండి. ఈ ఫంక్షన్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళ సైడ్ అనమాట అండి. మా మమ్మీ వాళ్ళ అన్నయ్య కొడుకుది గృహప్రవేశం అయితే జరుగుతుందండి. యాక్చువల్లీ ఈ హౌస్ అయితే 3 years బ్యాక్ మా బావకి అయితే కాలనీలో వచ్చిందండి. ఇప్పుడైతే దానికి చిన్నగా ఫంక్షన్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. యాక్చువల్లీ మాకు ఆ రోజు అయితే చిన్న పని అయితే ఉందండి. ఆ పని కంప్లీట్ చేసుకొని ఫంక్షన్కి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 1 o'clock అలా అయిందండి ఫ్రెండ్స్. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా అందరూ ఫుడ్ అయితే తినేస్తున్నారండి. ఇంకా మాకు తెలియదండి అక్కడ ఇంకో ఫంక్షన్ అయితే ఉందంట ఫ్రెండ్స్, ఇంకా వేరే ఊర్లో. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళారండి. ఇంకా సో మేము వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఫంక్షన్లో అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్. ఇంక అందరూ వేరే ఊరు ఫంక్షన్కి అయితే వెళ్ళారంటండి. ఇక్కడ వచ్చేసి పాస్టర్ గారు అయితే కాసేపు ప్రేయర్ చేసి ఇంకా రిబ్బన్ కటింగ్ అయితే చేస్తున్నాడండి. యాక్చువల్లీ రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ అనేది ఎర్లీ మార్నింగ్ అయితే జరిగిందండి. సో మేమైతే ఆ టైంకి అయితే లేమండి. ఇంకా మా బావ వాళ్ళు ఇంకా కొంతమంది రిలేటివ్స్ అయితే ఉన్నారండి. ఇక్కడ వచ్చేసి సాంగ్స్ పాడుకుంటూ రిబ్బన్ కటింగ్ అయితే చేస్తున్నారండి. మా సైడ్ అయితే ఈ విధంగా చేసాం ఫ్రెండ్స్. మీ సైడ్ ఏ విధంగా హౌస్ వార్మింగ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ రిబ్బన్ కటింగ్ కంప్లీట్ అయ్యాక రూమ్లోకి అయితే ఎంటర్ అయ్యి ఎన్ని రూమ్స్ ఉంటాయో అన్ని రూమ్స్ తిరిగి వేసుకుంటూ ప్రేయర్ అయితే చేస్తారండి సాంగ్స్ పాడుకుంటూ. మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా అదే విధంగా చేస్తున్నారండి. సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ కదా ఫ్రెండ్స్. సో ఇక్కడైతే ఎవరు లేరండి. మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారండి. వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ పేరెంట్స్ వరకే ఉన్నారు ఫ్రెండ్స్. దీని తర్వాత వాళ్ళ సిస్టర్స్ అయితే పాలు పొంగిచ్చారండి. ఇంకా ఫార్మాలిటీ కోసం పాలు అయితే పొంగిచ్చారండి. ఇంకా మేము వెళ్ళటమే చాలా లేట్గా అయితే వెళ్ళాం కదండి ఫ్రెండ్స్. ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా అక్కడైతే ఎవరు లేరండి. ఇంకా సో దానివల్ల నేనైతే వీడియోస్ కూడా ఏం తీయలేకపోయాను. నేనైతే చాలా డేస్ తర్వాత మా రిలేటివ్స్ని అయితే కలిశాను కదా ఫ్రెండ్స్. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అయితే అనుకున్నాను. బట్ అక్కడ అందరూ వేరే ఫంక్షన్కి వెళ్ళేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఫ్రెండ్స్. ఇంకా మా మమ్మీ కూడా ఇంకా నాకు అంత కంఫర్ట్ లేదు, నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఉక్కపోతుంది అనేసేసరికి ఇంకా మేము ఇంకా వెంటనే ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువసేపు కూడా జస్ట్ ఒక 1 hour అక్కడ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా ఎక్కువసేపు కూడా ఏం లేమండి మేము. ఇక్కడ రిబ్బన్ కటింగ్ అయితే చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళదే అనమాట ఈ హౌస్ వచ్చేసి. ఇంకా మా బావ మా అక్క వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఈ ఫంక్షన్ అయితే చేసుకున్నారండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బై ఫ్రెండ్స్.